హాయ్ వ్యూవర్స్, ఈరోజు రోహు చేపల కూర వండుతున్నాను ఫ్రెండ్స్. ఆ ముక్కలన్నిటికీ ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పసుపు, నిమ్మకాయ రసం కలుపుతున్నాను. కలిపి ముక్కలన్నింటినీ కూడా బాగా కలిపేసి మనం ఒక 10-15 నిమిషాలు మ్యారినేషన్ చేసుకుని పెట్టుకుంటే ముక్కలకు అన్నిటికీ కూడా కారం, ఉప్పు, కొత్త అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ నిమ్మరసం వేసుకుంటే ఏంటంటే కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది. కానీ వాటిని మ్యారినేషన్ తీసుకొని పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని అందులో నూనె పోసాను. కొద్దిగా అంత జీలకర్ర, పచ్చిమిర్చి, చింతపండు ఆల్రెడీ దాన్ని తీసుకొని రసం తీసుకొని పక్కకు పెట్టుకోవడానికి మంచిగా కలుపుతున్నాను. ఉల్లిగడ్డలు కూడా వేసేసానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కలిపేసి అందులో వేసాము. కలిపేసి అల్లం కొద్దిగా నూనెలో మంచిగా దాన్ని ముక్కలన్నీ కూడా నూనెలో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి నూనెలో కలిసే విధంగా, అడుగు వంటకుంటే కలిసే విధంగా ఒకసారి అలా దింపుకొని మళ్ళీ గిన్నె నక్క పెట్టేసి అందులో మనం ముందుగానే రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని పోసేసి అందులో అవసరం ఉండేటువంటి ఉప్పు కానీ, కారం కానీ ఇవన్నీ వేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన మసాలా చేపలు మ్యారినేషన్ చేసేటప్పుడు అందులో కలిపి పెట్టాను ఆల్రెడీ. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో, అది చూస్తేనే నోరు ఊరుతుంది. చూడండి పీస్ ఎంత చక్కగా ఉడికిందో చూడండి. చాలా బాగుందండి ఈ చేపల కూర. చందక పీస్ మీకు చూడండి, తల అండి ఇది చాలా బాగుంది.